హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామన్నమాట. సో తమ్నైల్లో చూసినట్లుగా ఢిల్లీకి వెళ్ళే ముందు ఆ బిఫోర్ వ్లాగ్, అంటే నెక్స్ట్ డే ఇంకా బయలుదేరుతాం అనగా ఈరోజు వ్లాగ్ అనమాట ఇది. ఇవాళ వ్లాగ్లో ఫుల్ జనాలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు చూడబోతున్నారు. ఎందుకంటే తమ్నైల్లో పెట్టినట్లుగా మనకి ఇంట్లో చాలామంది బంధువులు, కజిన్స్ అందరూ వస్తున్నారనమాట. సో రకరకాల గేమ్స్ ఆడినాము, మంచిగా టైం అయితే స్పెండ్ చేసినాము. సో ఇక్కడైతే నేను ఇంకా అందరూ వస్తారు కదా, కొంచెం మంచిగా సర్ది పెడుతూ ఉన్నాను. అలాగే చాలా మందికి వండాలి కాబట్టి పైన పెట్టేస్తుంటాం కదా పెద్ద పెద్ద పాత్రలన్నీ, అవన్నీ అయితే తీస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే ఫిష్ని నేను ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను, అంటే ఇది నెక్స్ట్ డే వండడానికి. సో ఎప్పుడు కూడా నెక్స్ట్ డే వండడానికి ఫిష్ని ముందు రోజే ఇట్లాగా అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఫిష్లో బాగా మసాలాస్ అన్నీ ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తమ్మ అయితే మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీ చేసి ఇచ్చేసారనమాట. ఇవాళ నేనే వండబోతున్నాను మటన్ బిర్యానీ. ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఉన్నారనమాట అందరం కలిసి. కాబట్టి స్టవ్ మీద వండలేం కదా ఇంత పెద్ద పాత్రలు పెట్టుకొని, అందుకని ఇట్లా సింగిల్ స్టవ్స్ దొరుకుతాయి కదా మనకి, దాన్ని అయితే ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర పెట్టయితే వండుతున్నాము. సో నేనే బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు. ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నా కానీ చాలా బాగా కుదిరింది, మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే మా అత్తమ్మ పైన హెల్ప్స్ అన్నీ చేశారనుకోండి, అన్నీ కట్ చేసి ఇవ్వడము, మసాలా వేసి ఇవ్వడము, ఇలాంటివంతా. నేనైతే అంటే ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి, అవంతా కూడా నేనే చూసుకొని వేశాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నా, కానీ బాగా కుదిరింది మొత్తానికైతే. లంచ్ టైంకి వేడిగా చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి లంచ్ టైంకి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాము. ఇక్కడ చికెన్ ఫ్రైని కూడా మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేసామన్నమాట. సో కాబట్టి మంచిగా చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంక అందరం అయితే ఇట్లా కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము. ఏది ఏమైనా ఫ్యామిలీస్ అందరం కలిసి ఇలా కూర్చొని తినడము, వండుకోవడము, ఇది భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే కనుక బాగుంటుంది, ఫన్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ పిల్లలు కాబట్టి అందరూ, సో బాగుంటుంది మంచి మంచి గేమ్స్ అన్నీ ఆడుకోవడానికి. ఈ వ్లాగ్లో మీరు చాలా చాలా గేమ్స్ కూడా చూడబోతున్నారు. అలాగే ఇంకా లంచ్ టైం అయితే అయిపోయాక ఈ కొద్దిసేపు ఈవినింగ్ పైన వచ్చి కూర్చున్నారనమాట ఆడపిల్లలందరూ కూడా. ఇంకా మేము ఏదో ఒక గాసిప్స్ లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా కొద్దిసేపు అయితే మా టైంని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళందరినీ చూస్తుంటే నాకైతే నా కజిన్స్ గుర్తొస్తూ ఉన్నారనమాట. మేము కూడా అంతే, అప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము అందరము. అక్కడైతే రకరకాల గేమ్స్, కొత్త రకమైన గేమ్స్ అన్నీ కూడా మేమే సృష్టించుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. సో మేము కూడా ఆల్మోస్ట్ అందరం సేమ్ ఏజ్ వాళ్ళము, మేము అన్నీ షేర్ చేసుకుంటాము, చాలా బాగుంటాం మేమందరూ, మా కజిన్స్ కూడా. నాకైతే అదే గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే. సో ఇంకా నైట్కి అయితే చికెన్ పకోడా వేసాం కదా మధ్యాహ్నము, అది ఇంకా కొద్దిగా ఉందన్నమాట. అందుకని మళ్ళీ అందరి కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఆ రోజు చికెన్ ఫ్రై కూడా నేనే చేశాను, తినే మా చాచి. మీరు గోల్డ్ షాపింగ్ వ్లాగ్లో, అంతకుముందు వ్లాగ్స్లో కూడా చాలా వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు కదా. సో ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను యూజువల్గానే చికెన్ ఫ్రై ఇలాంటివన్నీ బాగా చేస్తాను అనమాట, అందుకని అయితే నేనే చేస్తున్నాను ఆ రోజు. వెరీ సింపుల్ అండ్ చాలా ఈజియెస్ట్ చికెన్ ఫ్రై అది. నాకు మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా రెసిపీ చూపిస్తాను. ఇక్కడ అందరూ అయితే కూర్చొని మా పెళ్ళి వీడియోస్ చూస్తున్నారనమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనము అంటే రెగ్యులర్గా ఎప్పుడు వీడియోస్ చూసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు వేసి చూపిస్తూ ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ మనము ఆ మెమరీస్ అవంతా చూసుకుంటూ ఉంటే భలే క్యూట్గా, భలే అంటే మళ్ళీ రీలివ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఆ మెమరీస్ని. చికెన్ ఫ్రైతో పాటు ఇంకా రసము, కొద్దిగా వైట్ రైస్ అయితే పెట్టేసినాము. సో బిర్యానీ అయితే మళ్ళీ కొంతమంది తినరనమాట మళ్ళీ నైట్కి, అందుకని అయితే వాళ్ళ కోసము వైట్ రైస్ ఇంకా రసము ఇవంతా అయితే పెట్టేసినాము. ఇక్కడ బిర్యానీని అయితే వేడి చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా మిగిలిన పకోడా ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ది, అది కూడా అయితే ఫ్రై చేసేస్తున్నాము. కొద్దిగానే ఉంది కాబట్టి ఇక్కడ ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టి చేసేస్తున్నాము. ఈ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై లేకపోతే ఇట్లాంటివి ఏమైనా కూడా స్టవ్ మీద చేసుకోవచ్చు, కానీ బిర్యానీస్ ఇట్లా పెద్ద
పెద్ద పాత్రలో చేసుకునేవి అట్లా సింగిల్గా పెట్టి చేసుకుంటాం అనమాట యూజువల్గా. ఇంకా నైట్ కూడా మంచిగా అయితే అందరం కలిసి వైట్ రైస్, రసం, బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ చికెన్ పకోడా ఇవంతా అయితే తినేసినాము. హలో జున్ను. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెర్రస్ మీద అయితే కూర్చున్నాము సెకండ్ ఫ్లోర్లో. అయితే మేమందరూ చుట్టూ కూర్చొని ఒక గేమ్ ఆడుతున్నాము, ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్ అందరికీ తెలిసిందే కదా. సో మేమైతే ఏం చేసామంటే ఎవరైనా పాస్ చెప్పినా కూడా, అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము అన్నా కూడా, లేకపోతే ఏదైనా అబద్ధం చెప్తున్నారు అనిపించినా కూడా వాళ్ళకి ఒక జ్యూస్ లాంటిది తయారు చేసామన్నమాట. ఆ జ్యూస్ ఏంటంటే ఫస్ట్ తిని తాగింది కదా, దాని పేరు ఆయిష. సో ఆయిష తాగింది కదా, అదేంటంటే బాగా చింతపండు గుజ్జుని పిండేసి తిక్కుగా అందులో పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేసామన్నమాట, కలిపేసాము. అదే అక్కడ తాగాలన్నమాట, అదే ఛాలెంజ్. సో అలా చాలాసేపు ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. మా అత్తమ్మ, మామయ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఓపికన్నంతసేపు ఉన్నారు కానీ. సో అందరూ పిల్లలందరూ మేమందరూ అయితే కూర్చొని ఫుల్గా ఆడుకున్నాం అనమాట 1 o'clock వరకు. ఆ తర్వాత మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ అయితే ఇలా ఉనింది, వర్షం పడదామో వద్దన్నట్లు ఉనింది, బట్ ఫుల్ వేడి కూడా ఉనింది ఆ రోజు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసామనేది నేను షూట్ చేయలేదు, అసలు ధ్యాసే లేదనమాట. అంటే పని కూడా ఉనింది లేండి, హెల్ప్ చేయాలి కదా ఇంకా మా అత్తమ్మకి అందరికీ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పొంగల్, చట్నీ, వడ అండ్ సాంబార్ అయితే చేస్తున్నాము. ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇవాళ లంచ్ స్పెషల్స్ వచ్చేసి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై. నాకు చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టము. సో చేపల పులుసుకి కొరమేను వేస్తేనే బాగుంటుంది కదా. సో మార్నింగ్ ఫ్రెష్గా మా మామయ్య మార్నింగే వెళ్ళి ఫ్రెష్ చేపలను అయితే తీసుకొని వచ్చినారు. ఇక్కడ దొరకదు కానీ దొరికితే అయితే వారానికి ఒక్కసారి నేను చేపల పులుసు చేసుకుంటాను, అంత ఇష్టం నాకైతే. అస్సలు కొరమేను చేపలే దొరకవు ఇక్కడ మాకు. ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే చేసి పెట్టేస్తున్నాం కదా నిన్ననే, దాన్ని అయితే ఫ్రై చేసేసినాము. ఇక్కడ మా సమీర అయితే ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది అనమాట. నేను ఇందాక చూపించాను కదా మా తోడుకోడలు అని చెప్పేసి. సో ఈ పానీపూరీస్ ఎందుకంటే పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఆ పానీపూరికి ఇచ్చే మసాలా వాటర్ ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది అనమాట. ఇక్కడైతే మనం జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము అండ్ ఇట్లాగా పాపడ్స్ అయితే అది ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఎవరైతే ఛాలెంజ్ చేయరు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే ఇట్లా ప్లేట్స్లో అరేంజ్ చేసి ఇచ్చేసాము అనమాట. సో తినైతే రకరకాల గేమ్స్ చెప్పింది. ఈరోజు ఆడిన గేమ్స్ అన్నీ కూడా మా తోడుకోడలు, తిన పేరు సమీర, తనే చెప్పింది అనమాట అన్నీ. ఇంకా వాళ్ళ పాపను చూపించాను కదా, క్యూట్గా ఉంటుంది, అన్నీ చేస్తుంది అనమాట, భలే నాటీ అసలు. అయితే మా మమ్మీ డాడీ వచ్చారు ఆ రోజు ఈవినింగ్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉందన్నమాట. ఇంకా కలిసి వెళ్దామని చెప్పేసి అయితే మా మమ్మీ డాడీ కూడా వచ్చున్నారు. ఈ గ్యాప్లో మధ్య మధ్యలో టైం కుదిరినప్పుడు అంతా వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎందుకే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా ఫ్లైట్ ఉండే. ఇంకా నెక్స్ట్ గేమ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. దానికి ఏం చేయాలి, సౌండ్ పెడతావా? సో ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ మనకి కింద వస్తువులు పెట్టుంటారనమాట, సేమ్ వస్తువులు పైన కూడా పెడతారు, బట్ జంబుల్ చేసేసి ఉంటారు. మనము కరెక్ట్గా జస్ట్ గెస్ చేసి అరేంజ్ చేయాలన్నమాట. ఎన్ని గెస్ చేసి అరేంజ్ చేస్తే అన్ని పాయింట్స్ అనమాట. సో అవన్నీ బ్లాక్ చేసేస్తారు. మిగతా వాళ్ళు అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ గెస్ చేసి పెట్టాలన్నమాట. అలా గేమ్ ఇక్కడ వరుసగా అయితే లైన్లో నిల్చుకున్నాము. మనము ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలాంటి గేమ్స్ చూస్తూ ఉంటాం కదా, అలాంటివి జస్ట్ ఫన్ కోసం అని చెప్పేసి ఇంకా ఆడుతూ ఉన్నాం, ఎలాగో అందరూ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇంకొక గేమ్ అనమాట.
అందరం కలిసి అయితే మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే ఎవరైతే రౌండ్గా నిల్చుకున్నారో వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క స్టిక్ ఉంటుంది. సో స్టార్ట్ స్టాప్ అని చెప్పేసి ఒకరు చెప్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ స్టిక్ వదిలేసి నెక్స్ట్ స్టిక్ వచ్చేసేయాలి. ఎవరిదైతే స్టిక్ పడిపోతుందో వాళ్ళు అవుట్. భలే ఫన్నీగా ఉండింది. ఈ గేమ్స్ అన్నీ చెప్పింది మా షబ్బునే అనమాట, సమీరా. అయితే నిజంగానే భలే ఫన్ అనిపించింది. ఇప్పుడు ఆడామన్నమాట ఇవంతా, మళ్ళీ ఇప్పుడు ఆడుతుంటే బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా పానీపూరి ఛాలెంజ్ అని చెప్పేసి. సో పానీపూరి ఒక్కొక్కరికి అయితే నాకు తెలిసి 6 or 7 పెట్టారనుకుంటాను. సో కంప్లీట్గా తినేసేయాలన్నమాట. అంటే ఆ మసాలా లోపల పెట్టుకొని ఆ ఆనియన్ వేసుకొని ఆ నీళ్లు పోసుకొని తినేసేయాలి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి చిన్న పాయింట్స్ లాగా అనమాట. నోట్లో కూడా ఏం ఉండకూడదు, ఫుల్ మింగేసేయాలన్నమాట. వాళ్ళే ఫస్ట్ విన్ అయినట్లు. ఇక్కడ నేనైతే నిదానంగా తింటున్నాను. సో మా బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చున్నారనమాట. ఇలాగైతే భలే ఫన్నీగా ఇలా పానీపూరి గేమ్స్ ఇట్లాంటివన్నీ ఆడుతూ అయితే మా డేని మేము ఎంజాయ్ చేసినాము. ఆ ముందు రోజు నైట్ కూడా ఫుల్గా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అంతాక్షరి, దమ్ షరత్స్ ఇలా ఏదేదో గేమ్స్ ఆడామన్నమాట. నాకైతే ఈ బ్లాగ్ చూస్తుంటే కూడా బాగుంది. అందరినీ మిస్ అవుతున్నాను అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మమ్మీ డాడీ వాళ్ళేమో ఈవినింగ్ వచ్చారు, నైట్ బయలుదేరేసినారు. ఎందుకో ఈసారి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అసలు నిన్న అంటే మమ్మీ డాడీ వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు కూడా బాగా ఏడుపు వచ్చింది. అలాగే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు కూడా మా అత్తమ్మ మామయ్యతో ఫుల్గా ఏడుపు వచ్చిందనమాట నాకు. ఈసారి ఎక్కువ డేస్ స్పెండ్ చేసినాము. అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు, అంటే ఎక్కువ రోజులు ఉండేసరికి ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాం కదా, అలా అనిపించింది అనమాట. ఇంకా తప్పదు కదా, ఎవరి గూటికి వాళ్ళు చేరిపోవాలి లాస్ట్కి. సో ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ కదా, అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ తినేసినాము. తిరుపతి ఎయిర్పోర్ట్లో పెద్దగా మనకి ఏమీ ఉండవు ఫుడ్, ఓన్లీ ఒక చిన్న షాప్ ఉంటుందన్నమాట. అక్కడ మటుకు టీ కాఫీస్ ఇలా ఇడ్లీ మ్యాగీ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకునేసినాము. 2.5 hour జర్నీ ఉందన్నమాట తిరుపతి నుంచి ఢిల్లీకి. సో ఇట్లాగా ఫైనల్గా ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. ఈ ఢిల్లీ జర్నీలో అంత ఎమోషనల్ అయిపోయినా కూడా ఇంకొక టెన్షన్ ఏంటంటే, ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 55 days ఉన్నాం అనుకుంటాను. సో 55 days వదిలేసి వచ్చాం కదా, ఇల్లు ఎలా ఉంటుందా అని చెప్పేసి వచ్చి చూస్తే తెలిసింది ఫుల్ డస్ట్ చేరిపోయింది. దీన్ని ఇంకా క్లీన్ చేసుకోవడమే ఉండేది నా పని అనుకున్నాను నేను. సో మొత్తానికైతే ఢిల్లీకి వచ్చేసినాము. ఇంకా లంచ్ ఏం చేసుకుంటామని చెప్పేసి ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.